హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి కుమ్లి వ్లాగ్స్. ఇగోండి సంక్రాంతి పండుగ అంటే ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. 1 మంత్ నుంచి అందరూ గిన్నెలు తోమడం, పట్లు దులపడం, ఇల్లంతా చక్కబెట్టుకోవడంతోనే స్టార్ట్ అవుద్ది. ఇగోండి మేము కూడా ఇలా చేసాం. ఇగోండి మా మేనకోడళ్ళు కూడా మా ఇంటికి వచ్చేసారు పండగ కోసం. ఇంకోటి మా పిల్లలతో అల్లరి. వాళ్ళు బాగా మావాడు ఏదో ఒకటి మాట్లాడించడం, ఆడ మాట్లాడడం, వాళ్ళు ఏమో నవ్వుతున్నారు. చాలా రోజులు గ్యాప్ వచ్చింది. వాళ్ళు వీడు మాట్లాడుకోవడం ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యి అన్ని మాటలు వచ్చి అన్నీ తెలుస్తున్నాయి కాబట్టి వాళ్ళు కూడా నవ్వుతుండ్రు ఆడ మాటలు విని. అందరూ కూర్చొని పిల్లలందరూ ఇలా ఎంజాయ్ చేస్తుండ్రు. పండగ అంటేనే ముందుగానే పిండి వంటలు. ఇగోండి ఇంకా మా వీధిలో మా అమ్మాళ్ళ ఊరిలో అందరూ ఇంకా వీధిలో ఒకరిద్దరు ముగ్గురు కలిసి ఒకే దగ్గర పొయ్యిలు పెట్టుకొని వంటలు చేస్తూ ఉంటారు. అలా మాట్లాడుకొని టైంపాస్ అయిపోద్ది. ఇక ఒకరు వేయడం ఒకరు తీయడం హెల్ప్ చేస్తూ ఉంటారు ఖాళీగా ఉన్న వాళ్ళందరూ. అందరూ ఇలా ముందు నుండే జంతికలు గులాబీ పువ్వులు ఎక్కువ వండుతారు. మా సైడ్ అయితే అరిసెలు ఎవరు వండరు. మేము కూడా జంతికలే వండాము. మేమైతే వ్లాగ్ షూట్ చేయలేదు. నైట్ అయిపోయింది. ఇంటి పని అంతా చేసుకొని ఇంకా మధ్యాహ్నం ఈవినింగ్ నుంచి 9 వరకు నైట్ 9 వరకు అలా వండాము మేము. 8:30కి అలా అయిపోయి మా జంతికలు అయితే. ఇగోండి అందరూ ఇలా ఒకరికొకరు సాయం చేసుకుంటూ తల్లికి పిల్ల అలా సాయం చేసుకుంటారు. ఇగోండి భోగి ముందు రోజు మా తోటికోడలు రుబ్బు తీసింది. మా అత్తయ్యమే ఆమె కూర్చొని ఏదో మాట్లాడుతుంది. ఇగోండి భోగి రోజు ఇగోండి పల్లెటూరులో భోగి రోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి మేము లేచి ఇగోండి మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లంతా ఆ రోజే మేము మాకు ముందు రోజు పంచమడపల్లో అందుకోసమే ఆ రోజు చేయకుండా నెక్స్ట్ డే ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇగోండి ఆల్రెడీ మా పిల్లల కోసం వేడి నీళ్ళు కాగబెడుతున్నాం. ఇలా బయటనే ఇంకా అందరూ మ్యాక్సిమం పెట్టుకుంటారు వేడి నీళ్ళు కాగబెట్టుకుంటారు. పండగ అంటే ఇంకా దాని మీద ఆ పొయ్యి మీదే పిండి వంటలు అవి వండుకుంటారు. అదే పొయ్యి ఉంచుకొని ఇంక వేడి నీళ్ళు కూడా కాగబెట్టుకుంటారు. ఇక నేను తయారు చేసిన నలుగు పెట్టి మా పిల్లలందరికీ స్నానాలు చేసాం. చాలా బాగుంది. మా ఇంట్లో అందరం అదే పెట్టుకున్నాం. ఇగోండి మా పెద్దోడు ఈ విధంగా రెడీ అయ్యాడు. ఇగోండి ఇంక ఇంట్లో అందరూ స్నానాలు చేసిన తర్వాత ఇగోండి మా బావ మా తోటికోడలు దీపం పెట్టారు. తర్వాత ఇగోండి మేము మా ఫ్యామిలీ మా పిల్లలు నేను మా ఆయన కలిపి ఇలా దేవుడు దండం పెట్టుకొని మా ఊర్లో అందరూ మా పిల్లలు ఇగోండి ఈ విధంగా రెడీ అయ్యాం. ఇగోండి మా ఊర్లో ఉన్న శివాలయంకి వెళ్ళాం. మా ఊర్లో ఇగోండి ఈ శివాలయం ఇది ఉంది కదా శివుడు, అది వెలిసింది మట్టిలో. అది తీసి బయట పెట్టేసి అప్పుడు గుడి కట్టారు. అందుకే లింగం వెలిసింది కాబట్టి మా ఊరు లింగాల వలస అన్నారేమో మరి. ఇగోండి లోపల వేరే శివలింగం ఉంటుంది. ఇగోండి వెలిసింది మాత్రం బయటే ఉంటుంది. లోపల పంతులు గారు పూజ చేస్తారు. మేము వెళ్ళేసరికి క్లోజ్ చేస్తారు. ఇంకా బయట వెలిసిన శివలింగానికే పూజ చేసుకొని బయటకు వచ్చాం. ఇప్పుడు మా ఊర్లోనే భోగి రోజే ఇంకా ముగ్గుల పోటీ కూడా పెట్టారు. మేమైతే ఇంక ముగ్గులు వేయడానికి అవ్వదు, చిన్నపిల్లలు కదా. ఇగోండి వేశారు. మేము కూడా చూడడానికి కోసం వెళ్ళాం. అందరూ బాగా వేశారు. పార్టిసిపేషన్ చేసిన వాళ్ళందరికీ గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అయినా టైం అందరూ ఆడాలి పని చేసుకొని ఇంకా రావడానికి అవ్వలేదేమో, తక్కువ మంది వేశారు ముగ్గులు. గుడి నుంచి ఇంకా అక్కడికే వెళ్ళాం ముగ్గుల పోటీ దగ్గరికి. అందరూ మంచిగా ముగ్గేశారు. ఇగోండి ముగ్గుల పొడి కూడా వేగంగా పెట్టారు. 9 o'clock అలా. జనాలు కూడా తక్కువ మంది వచ్చారు. చిన్నపిల్లల కొంచెం పెళ్ళి కాని అమ్మాయిలే కొంచెం ఎక్కువ వేశారు. ఇగోండి ఈ ముగ్గుకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. బాగా వేశారు ఈ ముగ్గు. ఇగోండి ఈ ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్. అందరూ బాగా వేశారు ముగ్గులు. ఎవరి టాలెంట్ వాళ్ళు చూపించుకున్నారు.
పండగ పల్లెటూరులోనే ఉంటుంది పండగ అంటే. ముగ్గులన్నీ అందరూ బాగా వేసారు. ఇదిగోండి ఈ ముగ్గుకి సెకండ్ ప్రైజ్ వచ్చింది ఏమో అన్నారు, మరి నాకైతే క్లారిటీ తెలియదు. ఈ ముగ్గుకి సెకండ్ అనుకుంటా. అక్కడి నుంచి ముగ్గుల పోటీ నుంచి వచ్చాక ఇదిగోండి మేము మార్నింగే కుడుము పెట్టాం, ఇంకా అది వచ్చి తిన్నాం. ఒక పక్క పప్పు మధ్యాహ్నంకి. ఇదిగోండి శనగపిండి చట్నీ, పల్లీల చట్నీ అయిపోయింది. వీధిలో ఈ విధంగా వాతావరణం ఉంది, పండగ వాతావరణం. సంక్రాంతి అంటే ఇంకా పల్లెటూరులో బాగుంటుంది పండగ. మా వీధిలో ఇలా ఉంది పండగ వాతావరణం. ఇంకా భోగి రోజు వస్తూ ఉంటారు ఇంకా వచ్చిన వాళ్ళు కూడా. వీధిలో అలా కాసేపు ఫోటోలు తీసుకొని మా చిన్నోడు కోళ్ళ కోసం పరిగెడుతుండు, కోళ్ళు పట్టుకోవడానికి. ఇంక మేము ఇంట్లో ఉంటే వాళ్ళ వీధిలో ఉండేవారు పిల్లలు. కోళ్ళు చూస్తుండే ఎటు వెళ్తున్నాయా అని, ఎక్కడ వెళ్ళిపోయినా కానీ అందులో దూరిపోతున్నాడు కోళ్ళ కోసం. ఇగోండి ఈవినింగ్ మా పిల్లల కోసం భోగి పళ్ళు కోసం మా పిల్లలిద్దరికి. అసలు ఒకడిని కూర్చోబెడితే ఒకడు కూర్చోవట్లేదు. బట్టలు వేసుకుండా అంటే మా పెద్దోడు ఏడుస్తుండే నాకు వద్దు ఇవి గుచ్చుకుంటాని అని. మా చిన్నోడు పడుకుని పోవడం, భోగి పళ్ళు వేస్తుంటే అలా చూడండి ఎలా పడుకుని పోతున్నాడు. ఒక్కడు కూడా సరిగా ఉండేవాడు కాదు. భోగి పళ్ళు అటు తల ఉంచడం, మళ్ళీ ఆ భోగి పళ్ళు వాళ్ళే ఏరుకుంటుంటారు, బయట వాళ్ళకి కూడా చాక్లెట్లు అన్నీ ఇవ్వకుండా. చాక్లెట్ ఆల్రెడీ మా పెద్దోడు దొరికింది, తినేస్తుండ కూడా తీసుకొని. మా చిన్నోడు మా పెద్దోడికి వేయడం, భోగి పళ్ళు తీసి వాళ్ళే వేసుకుంటుంటారు, మేము వేయకుండా. ఇంకొకరి తర్వాత ఒకరు అలా భోగి పళ్ళు పోసారు మా తోటకోళ్ళు, మా అత్త. మేము ఫస్ట్ అలా ఫోటో తీసుకున్నాం. వాళ్ళు అసలు ఉండట్లేదు కూడా, అసలు ఏడుస్తుంటారు. మా చిన్నోడి కన్నా ముందు మా పెద్దోడు ఏడుస్తుండు నేను ఉన్నా అని చెప్పి. మా అత్త భోగి పళ్ళు పోయడానికి వచ్చింది. అసలు మా పిల్లలు చూడట్లేదు కూడా ఫోటో కోసం. వాడి మీద తల మీద ఏమున్నాయని ఈడేరుతుండు. ఇంకెలా ఒకరి తర్వాత ఒకరు భోగి పళ్ళు పోసా. తర్వాత మా అత్త పోస్తుంది, కుంకుమ బొట్లు పడుతుంది మనవలిద్దరికి. మా వాళ్ళే లాస్ట్, మా అత్త కన్నా కానుపుకి మా పిల్లలు లాస్ట్. మా చిన్నోడు తీసి వాడు కూడా వేసుకుంటాడు తలపైన. మా పెద్దోడు మా చిన్నోడికి మా తర్వాత మా తోటకోడలు వేసింది.
ఇగోండి లాస్ట్కి ఇంకా ఉన్నాయి, నేనే వేస్తాను ఇంకెందుకని. వేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చాం. మా అత్త పెద్దవి కదా, ఇంక మా అత్తతోనే ఇప్పించాం హారతి. మా మేనకోడళ్ళు కూడా అక్షంతలు వేస్తారు మా పిల్లల మీద. వాళ్ళే ఏరుకుంటారు భోగి పళ్ళు కూడా. హారతి పిల్లలు పెడితే వాడు తలపైన వేసుకుంటుండే తీసి ఇంకెందుకని. అసలు ఉండట్లేదు కూడా వీళ్ళు భోగి పళ్ళు వేస్తుంటే. మా అత్త హారతి ఇస్తుంది. ఇక్కడ మా బావ వాళ్ళ అబ్బాయి, వాడు పెద్ద, తర్వాత మా వాళ్ళు చిన్నవాళ్ళు కదా, తర్వాత వాళ్ళకి. మావాడు హారతి తీసుకుంటున్నాంటుండు. అదిగోండి హారతి తీసుకుంటాడు మా చిన్నవాడు. ఈ విధంగా భోగి పళ్ళు అయిపోయి మా పిల్లలకి బాగా అందరూ ఉన్నాం, సరదాగా అయిపోయింది. ఇంకా అందరం కలిసి ఫోటో తీసుకొని ఇంకా సాయంత్రం మళ్ళీ ఇల్లు వాకులు తుడుచుకొని ఇగోండి అందరం, మా అత్త, మా మావయ్య, మా ఫ్యామిలీ అందరం ఇగోండి వచ్చిన పిల్లలతో కూడా ఫోటో తీసుకొని ఇగోండి నైట్కి చికెన్, నాటుకోడి, పందెం కోడి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చికెన్. నాటుకోడి పందెం కోడి అంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇగోండి నైట్కి ముగ్గులు వేసాం. వెయ్యం అనుకొని ఇంకా సరే అందరూ వేస్తుంటారని చెప్పి మేము కూడా స్టార్ట్ చేసాము మా ముగ్గు. ఇగోండి నేను ముగ్గు వేసాను, మా తోటి కలర్స్ చేస్తున్న మధ్యలో ఇగోండి మా పిల్లలు చూడండి ఎలా వంపేసి చెత్త చేస్తుంటారు. ఇక అందరి చేతులు పడిపోయాయి మా ముగ్గు మీద. మా పిల్లలు కూడా ఇంకా రుద్దేశారు. ఇగోండి ఫైనల్గా ఈ విధంగా మా ముగ్గు వచ్చింది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇక మా పక్కన ఉన్న వాళ్ళు ముగ్గులు కూడాను, మా పక్కన ఉన్న వాళ్ళు ముగ్గు. ఈ విధంగా భోగి పండుగ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.